Praise the Lord, everyone. అందరికీ ప్రైజ్ ది లార్డ్. We hope all of you are doing well మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం. and every day growing closer and closer to God. దేవునికి ప్రతిరోజు మీరు ఇంకా దగ్గర అవుతున్నారని, సమీపం అవుతున్నారని మేము ఆశిస్తున్నాం. We believe that Christmas and these fasting prayer meetings have been a great blessing to you all. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్స్, ఈ క్రిస్మస్ మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని మేము ఆశిస్తున్నాం. And we believe these fasting prayer meetings will be a door that will lead you to the new year. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్స్ మీకు కొత్త సంవత్సరంలో ఎంటర్ అవ్వడానికి ఒక ద్వారంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. We believe that you'll continue to support us through your prayers. మీ ప్రార్థనల ద్వారా మాకు ఇంకా ఫ్యూచర్లో మీరు మాకు సపోర్ట్ చేస్తారని, సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. Today God is going to speak with all of us through His word. ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడబోతున్నాడు. So let's dive in. కాబట్టి దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో చూస్తాం. Let's read Joel chapter 2 verses 12 to 14. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచు దుఃఖించు మనవపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియును, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? If you look at Joel chapter 1 from verses 1 to 14, యోవేలు 1వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చూసుకున్నప్పుడు we can see that the prophet Joel says to the people of Israel యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్తున్నాడు. that there will be a plague. ఒక పెద్ద తెగులు రాబోతున్నదని చెప్తున్నాడు. He tells them to tell their children and grandchildren of what the Lord has done to Israel because of their wickedness. వారి దుర్మార్గం వలన, వారి పాపాల వలన దేవుడు ఇజ్రాయెల్కి ఏం చేశాడో వారి పిల్లలకి, వారి పిల్లల పిల్లలకి చెప్పమని చెప్తున్నాడు. A great plague came and destroyed their lands through fire, famine. మంట ద్వారా, మరి ఆ కరువు ద్వారా వారి భూమిని అంతా ఆ తెగులు నాశనం చేసింది. Here Joel tells the people of Israel to wake up ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, ప్రజలకు మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు. and that the plague happened because of their sins. వారి పాపాల వలనే ఈ తెగులు దేవుడు తెచ్చాడని చెప్తున్నాడు. He tells them to turn back to God and repent for their sins. వారి పాపాల నుండి వారు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి మళ్ళా తిరగమని చెప్తున్నాడు. He says that God sent this plague not because He's evil, దేవుడు చెడ్డవాడని ఈ తెగుల్ని అనుమతించినందుకు కాదు, కానీ but because He sent this to remind them of their wicked lives and sinful lives. వారి పాపాలైన జీవితాలని వారికి గుర్తు చేయడానికి, వారికి చూపెట్టడానికి ఈ తెగుల్ని పంపించాడు. They declared a holy fast and asked for forgiveness. అప్పుడు వారు ఒక ఉపవాసాన్ని వారు ప్రకటించి దేవుణ్ణి క్షమాపణ కోసం అడిగారు. The Lord tells us to repent for our sins. ఈరోజు దేవుడు మన పాపాల నుండి క్షమాపణ కోరమని దేవుడు అంటున్నాడు. And He wants us to know that we will be tested through many hardships. ఎన్నో కష్టాల గుండా మనము పరీక్షింపబడతామని దేవుడు మనతో చెప్తున్నాడు. And these trials may seem unbearable at times. ఎన్నోసార్లు ఈ కష్టాలు భరించలేని ఉన్నప్పుడు, But God allows these things because to bring us closer to Him. దేవునికి సమీపంగా రావడానికి ఈ కష్టాలని అనుమతిస్తాడు దేవుడు. To make us stronger. దేవునిలో ఇంకా బలపడటానికి, To increase our faith in Him. ఆయనలో మనం విశ్వాసం ఇంకా పెంచడానికి దేవుడు అనుమతిస్తాడు. So if you're going through hard times, ఎన్నో కష్టాల గుండా మీరు వెళ్తున్నప్పటికీ don't be discouraged. మీరు నిరుత్సాహపడకండి, బాధపడకండి. Because the Lord will open doors for you. దేవుడు ఖచ్చితంగా మీకు ద్వారాలు తెరుస్తాడు. The people of Israel faced a huge loss. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. But were restored because they repented to God. కానీ వారు పశ్చాత్తాపడ్డప్పుడు వారు పునరుద్ధరింపబడ్డారు దేవుడి ద్వారా. He didn't abandon them, so He won't abandon you. దేవుడు వారిని విడవలేదు కాబట్టి మనల్ని కూడా విడవడు. So let us repent and come back to Him like Israel. ఇశ్రాయేలు ఎట్లా పశ్చాత్తాపడ్డదో మనం కూడా ఈరోజు దేవుని పశ్చాత్తాపడదాం, ఆయన దగ్గరికి సమీపంగా మళ్ళీ వచ్చేస్తాం. Through these fasting prayer meetings, let's grow closer to God.
ఈ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్స్ ద్వారా మనం ఇంకా దేవునికి సమీపంగా ఆయనతో ఇంకా మనము సమీపంగా వస్తాం. People will come and go. ప్రజలు ఉంటారు, వెళ్ళిపోతారు. They are with you when you're in a high position, ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పుడు మనతో పాటే ఉంటారు. but no one will be with you when you're struggling. కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మరి కిందికి వచ్చేసినప్పుడు మనతో పాటు ఎవ్వరూ ఉండరు. But God will hold a place for you. కానీ దేవుడు ఎప్పటికీ మన కోసం దగ్గరనే ఉంటాడు, మన కోసం స్థలాన్ని ఉంచుతాడు. He will be with you in your hardships. కష్టంలో నష్టంలో మన తోడే ఉంటాడు. He will be with you when no one is with you. ఎవ్వరు లేనప్పుడు మనందరినీ విడిచిపెట్టినప్పుడు దేవుడు మనతో పాటే ఉంటాడు. He will never leave us. మనల్ని ఎన్నడూ విడివడు, ఎడబాయడు. So let's start this new year with Holy Spirit, our Father and our friend. మన ప్రియమైన మన తండ్రి అయిన స్నేహితుడైన పరిశుద్ధాత్మతో ఈ న్యూ ఇయర్ మనం స్టార్ట్ చేస్తాం, మరి ప్రవేశిస్తాం. Let's understand He means to bring us closer through our struggles. మన కష్టాల ద్వారా ఇంకా ఆయనకు సమీపంగా రావడానికి ఆయన ఉద్దేశమని మనం ఆయనను అర్థం చేసుకుందాం. Let's forget everything and turn back to Jesus. అన్నీ మర్చిపోయి ఏసే దిక్కు మనం తిరుగుదాం. He will welcome us with open arms. చాచిన చేతులతో మరలా మనల్ని ఆయన చేతులలోకి తీసుకుంటాడు. And He will do many wonderful things in our lives this new year. ఈ కొత్త సంవత్సరం ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా ఇంకా ఎంతో అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. Let us pray. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. Dear loving Father, we thank you for this wonderful word today. ప్రియమైన యేసయ్య, ఈ అద్భుతమైన వాక్కు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Help us, Lord, to turn back from our sins. మా పాపాల నుండి మేము మరలా తిరిగి రావడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. Help us to grow closer and closer to you, Lord. ఇంకా నీకు ఇంకా సమీపంగా ఇంకా దగ్గర కావడానికి ఈ కొత్త సంవత్సరం తండ్రి మీరు సహాయం చేయండి. Help us to start this new year off with you, Lord. మీతోటే ఈ న్యూ ఇయర్ మేము ప్రారంభించడానికి మీరు సహాయం చేయండి. Help us to love you more and more. ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేటట్లు మీకు సహాయం చేయండి. Bless the people who are watching this program from Facebook, Zoom, YouTube. ఫేస్బుక్, జూమ్, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. Bless the people who are here, Lord. ఇక్కడ పాల్గొంటున్న ప్రజలందరినీ, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. In Jesus' name I pray, amen. యేసు నామములో ఇచ్చినాం తండ్రి, ఆమేన్.